మన ఇండియాలో చాలానే ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ఉన్నాయి. అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా. అండ్ వీటిని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి వాటి గురించి తెలియకపోయినా వాటిని గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు. నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదు అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు మంచిది కాదు అని క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఎవ్వరికీ తెలియదు. ఓకే, పిల్లి బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ శనికి రిప్రజెంటేటివ్ చేసుకొని మంచిది కాదు అనుకుందాం. అలా అయితే ఓన్లీ నల్లపిల్లి ఎదురొస్తేనే మంచిది కాదా? ఈ లెక్కన బర్రె కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది కదా, మరి ఎందుకు నల్ల బర్రె వస్తే మంచిది కాదు అనరు? సరే, దీని వదిలేయండి. ఎందుకని పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళని టెంపుల్స్లోకి రానివ్వరు? అదేదో వాళ్ళు తప్పు చేసినట్టుగా. నిజానికి దీనికి ఉన్న రీజన్ వేరు, అందరూ దీన్ని చూసే విధానం వేరు. మనకు అలవాటే కదా చిన్నదాన్ని పెద్దగా చేసి చూడడం. అండ్ రాత్రిపూట ఎందుకు గోర్లు తీసుకోవద్దు అని అంటారు? ఇంటి ముందు నిమ్మకాయలు అండ్ మిర్చిని ఎందుకు కడతారు? ఇలా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో నేను చెప్తున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 1, ఆడవాళ్ళని పీరియడ్స్ టైంలో ఎందుకు గుడికి రానివ్వరు? పూర్వం ఆచారాల ప్రకారం పీరియడ్స్తో ఉన్న ఆడవాళ్ళకి గుడికి రావద్దు అనేవారు. అండ్ ఇప్పుడు కూడా పీరియడ్స్తో ఉన్న ఆడవాళ్ళని గుడికి రానివ్వరు, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టు. కానీ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, జనరల్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేవి 4 to 5 days ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు భరించే పెయిన్ కూడా మామూలుగా ఉండదు అండ్ చాలా నీరసం అయిపోతారు. దీన్ని కన్సిడర్ చేసుకొని మన పూర్వీకులు పీరియడ్స్ టైంలో వాళ్ళని గుడికి రావద్దు అనేవారు. ఎందుకంటే గుడి అంటే చాలా రద్దీగా ఉంటుంది అండ్ పూజలు జరగడానికి కూడా చాలా టైం పడుతుంది. అంతసేపు వాళ్ళు ఆ నొప్పితో నిలబడి అక్కడ ఉండలేరనే వాళ్ళని పీరియడ్స్ టైంలో గుడికి రావద్దు అనేవారు. అండ్ అప్పట్లో శానిటరీ ప్యాడ్స్ కూడా లేవు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదని అండ్ పీరియడ్స్ టైంలో వాళ్ళని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమనడానికి గుడికి రావద్దనేవారు. కానీ రాను రాను అందరూ మన యాన్సిస్టర్ చెప్పింది తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఒక తప్పులా భావించి పీరియడ్స్ టైంలో కనీసం వాళ్ళని దేవుడి దగ్గరకు కూడా రానివ్వట్లేదు. నెంబర్ 2, నైట్ టైం ఎందుకు గోర్లను తీయకూడదు? ఖచ్చితంగా దీన్ని మీరు చాలా చోట్ల చాలాసార్లు వినే ఉంటారు. అదేంటంటే రాత్రిపూట గోర్లను తీసుకోకూడదు, అలా తీసుకుంటే మంచిది కాదు, శని అంటారు. కానీ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న రీజన్ వేరే. అదేంటంటే అప్పట్లో ఇప్పుడున్నంత కాన్స్టెంట్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండే కాదు అండ్ నెయిల్ కట్టర్స్ కూడా ఉండేవి కాదు. సో నైట్ టైం మనకి కనపడకపోవడం వల్ల మన చేతులు తెగే ఛాన్స్ ఉన్నాయని అందరూ నైట్ టైం గోర్లు తీసుకోవద్దు అనేవారు. నెంబర్ 3, వారంలో పర్టికులర్ డేస్లో నాన్ వెజ్ ఎందుకు తినరు? మనకున్న చాలా నమ్మకాల్లో ఇది కూడా ఒకటి. అదేంటంటే మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రోజుల్లో మనం నాన్ వెజ్ని తినం. ఎందుకంటే ఆ పర్టికులర్ డేస్ అంటే మండే శివుడికి, ట్యూస్డే హనుమాన్కి, థర్స్డే సాయిబాబాకి అండ్ సాటర్డే వెంకటేశ్వర స్వామి రోజుగా భావించి మనం ఆ రోజుల్లో నాన్ వెజ్ని తినకుండా ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మా ఫ్రెండ్ కూడా ఫాలో అవుతుంది. కానీ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, హ్యూమన్ బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్కి చాలా తక్కువ మోతాదులో నాన్ వెజ్ తీసుకున్నా సరిపోతుంది. కానీ అదే పనిగా మనం నాన్ వెజ్ తినడం వల్ల మన బాడీ వాటికి అలవాటు పడిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల మన బాడీకి కూడా అంత మంచిది కాదు. దానివల్ల కిడ్నీలో స్టోన్స్ రావడం, క్యాన్సర్, పైల్స్, బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీన్ని ఆపడానికే మన పూర్వీకులు మనం బాగా నమ్మే దేవుడిని అడ్డు పెట్టుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, డైలీ నాన్ వెజ్ తినకుండా. నెంబర్ 4, ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ లెమన్స్ని ఉన్న మిర్చిని కడతారు. ఎందుకు? మీరు చూసే ఉంటారు, చాలా మంది వాళ్ళ షాప్ ముందు లేక ఇంటి ముందు నిమ్మకాయలు ఉన్న పచ్చిమిర్చిని కట్టేలాడిస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి కానీ వాళ్ళ బిజినెస్ కానీ దరిద్రం ఉన్న దిష్టి తగలకుండా ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే దరిద్రపు దేవత అయిన లక్ష్మి షాప్ ఓనర్స్కి లేక వాళ్ళ బిజినెస్కి దరిద్రాన్ని తీసుకొస్తుంది అన్న భయంతో తనకిష్టమైన పులుపు ఉన్న కారాన్ని ఇలా షాప్ ముందు నిమ్మకాయను మిర్చి రూపంలో కట్టడం వల్ల తనకిష్టమైన వాటన్నిటిని తిని సాటిస్ఫై అయ్యి షాప్లోకి ఎంటర్ అవ్వకుండా వెళ్ళిపోతుందని నమ్మకం. కానీ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇది కాదు. అదేంటంటే లెమన్కి ఉన్న మిర్చికి కొన్ని ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే పురుగుల్ని చంపే లక్షణాలు. దీనివల్ల ఈ ఇన్సెక్ట్స్ ఇంట్లోకి కానీ షాప్లోకి కానీ ఎంటర్ అవ్వకుండా ఇలా కడతారు. కంక్లూజన్, ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, మూఢనమ్మకాల్ని నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. అలా అని అవి ఉన్నాయా లేక లేవని నేను చెప్పట్లేదు. కానీ దేన్ని పడితే దాన్ని అలా గుడ్డిగా నమ్మద్దని మాత్రం చెప్పగలను. ఇప్పుడు నన్ను కొందరు అడగచ్చు, అలా అయితే అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ చెప్పగలవా అని అంటే ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అన్నిటికీ సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా అనే దేని పడితే దానికి ఏ రీజన్ చెప్పినా నమ్మద్దు అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉండాలి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Signing off, Telugu Cave.